పేర్ని నానిపై చిలకలపూడి పిఎస్ లో కేసు నమోదైంది. నిన్న అక్రమ నిర్మాణాల కూల్చివేతల దగ్గర పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నానిపై కేసు నమోదైంది. సిఐ పరమేశ్వరరావుని బాడీ షేమింగ్ చేయడంతో పాటు పోలీసుల్ని బెదిరించారు అంటూ కృష్ణా జిల్లా పోలీస్ అధికారుల సంఘం ఇచ్చిన కంప్లైంట్ తో పలు సెక్షన్స్ కింద నానిపై కేసు ఫైల్ అయింది. ఇదే వివాదంలో పేర్ని కిట్టు పైన కూడా ఇప్పటికే కేసు నమోదైంది. మచిలీపట్నంలో అక్రమ నిర్మాణాల తొలగింపుతో ఈ వివాదం మొదలైంది. కొబ్బరితోట ప్రాంతంలో కొన్ని ఇళ్లను తొలగించే క్రమంలో స్థానికులు అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కొబ్బరితోట ప్రాంతానికి వెళ్లిన పేర్ని కిట్టుని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోని హాట్ కమెంట్స్ తో ఒకరిపై ఒకరు విరుచుకుపడడం హీట్ పెంచింది. ఆ తరువాత ఎంట్రీ ఇచ్చిన పేర్ని నాని అధికారులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక అధికారులు ఎక్కడున్నా వదిలేదే లేదంటూ ఫైర్ అయ్యారు. ఇదే బాబురాజుని బందర్ తీసుకొస్తా, ఇదే పోలీసులు ఎవరెవరైతే ఉన్నాడో, పొద్దున ఒకడు ఉన్నాడు చల్లగా శంపందిలాగా ఉన్నాడు, ఆడిని కూడా ఇక్కడికే తీసుకొచ్చి ఏసీపీ నీ ఇంటికి ప్లాన్ లేదు, నీ ఇల్లు ఎక్కడో నాకు తెలుసు, నీకు తెలుసు. అలాగే టీపీఓ టీపీఎస్ అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, నువ్వు బందర్ వదిలి వెళ్ళిపోతావేమో. గోపాలరావు, బందర్ కాదు, నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడున్నా సరే, అవసరమైతే నువ్వు తెలంగాణ వెళ్తే కేసీఆర్ కాళ్ళన్నా పట్టుకుంటా. నీ ఇంటి సంగతి చూస్తా. గోపాలరావు, మనిషి జన్మ ఎత్తలేదా మీరని అడుగుతున్నాను. మనిషి జన్మ ఎత్తలేదా ఎవడు మీరు? అసలు అధికారుల వాళ్ళందరి జీవితాల్లో గుణపం దింపితే, ప్రొక్లైన్ దింపితే, జేసీపీ దింపితే ఎంత నొప్పి కలుగుతుందో ఆ నొప్పి అంతా నీకు చూపించబోతే పేర్ని కృష్ణమూర్తి కొడుకే కాదు. పోలీసులపై పేర్ని నాని కిట్టు వ్యాఖ్యల్ని కృష్ణా జిల్లా పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. కార్యకర్తల్ని సంతోషపరచడం కోసం పోలీసులపై ఇష్టారీతన మాట్లాడడం సరికాదంటోంది పోలీసుల శాఖ. ఇదే పోలీస్ శాఖ మీకు కంటికి రెప్పలా కాచి కాపాడిన సందర్భాలను మీరు మర్చిపోయి ఇదే పోలీస్ శాఖని ఈ విధంగా అవహేళన చేసినట్టుగా మాట్లాడటం అనేది చాలా పొరపాటు కూడా ఈ విషయంలో మీకు గుర్తు చేస్తున్నాం సార్. ఒక మాజీ మంత్రిగా మీరు ఉపయోగించే భాష సభ్య సమాజం తలదించుకునేలాగా ఉంటుంది. పోలీస్ శాఖను తోలనాడి మాట్లాడడం, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారినో, డిఎస్పీ గారినో, ఇతర ఉన్నతాధికారులను మీడియా శాఖ సమక్షంలో ఏకవచనంతో సంబోధిస్తే మీ స్థాయి పెరుగుతుందని మీరు భావిస్తున్నారేమో కానీ దానివల్ల మీ స్థాయి దిగజారిపోతుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి, గమనించాలని కూడా ఈ సందర్భంలో మీకు తెలియపరుస్తున్నాం సార్. అనధికార కట్టడాల కూల్చివేతలు జరిగినప్పుడు మాకు ఇచ్చిన అర్జీ మేరకు మేము వారికి భద్రత కల్పించడం మా యొక్క బాధ్యత. అటువంటి కట్టడాల కూల్చివేతకు సంబంధించి సమాచారం సంబంధిత శాఖను అడిగి తెలుసుకోవాలి తప్ప పోలీసులపై అనుచితంగా వ్యాఖ్యలు చేయడం కానీ, లేదంటే మీ చుట్టూ ఉన్న మంది మార్బలాన్ని తృప్తిపరచడం కోసం కానీ ఎలా పడితే అలా మాట్లాడటం అనేది పద్ధతి కాదనే విషయాన్ని కూడా